నమస్కారం, ఎల్జేసీ టీవీ న్యూస్ కి స్వాగతం. జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించిన బీజేపీ రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్జీ, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రతిపాటి శ్రీధర్, బీజేపీ నేతలు, ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు స్వాతంత్ర దినోత్సవ స్ఫూర్తితో ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తి చాటుకోవాలని బీజేపీ రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్జీ, బీజేపీ రాష్ట్ర మైనార్టీ మోర్చా సెక్రటరీ షేక్ బాజీ, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రతిపాటి శ్రీధర్, ఊర్మిళానగర్ మండల అధ్యక్షులు పగడాల కృష్ణ పిలుపునిచ్చారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు నిర్వహిస్తున్న తిరంగ యాత్ర ఎన్టీఆర్ జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఉదయం రామరాజ్యనగర్ కబేళా ఉర్దూ జూనియర్ కళాశాల నుంచి ప్రారంభమైన యాత్ర ప్రధాన రహదారి గుండా సితార వరకు సాగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ బి వెంకన్న, స్టాఫ్ కృష్ణ కిషోర్, రఫీక్, బీజేపీ నేతలు వై విశ్వేశ్వరరావు, దేవిన హరిప్రసాద్, పచ్చిపులుసు శివప్రసాద్, రెడ్డిపల్లి రాజు, పైలా సురేష్, కందుల సుబ్రహ్మణ్యేశ్వరరావు, బెన్నా భక్తుల సోమేశ్వరరావు, దుర్బేసుల మీరావళి, నున్న కృష్ణ, లింగాల అనిల్, పిట్టల గోవిందు, పెదపాటి చంద్రశేఖర్, జ్ఞాన బాలన్ తదితరులు పాల్గొన్నారు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు మన స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే మన దేశం కోసం వాళ్ళ పోరాటాలు, బలిదానాలు, త్యాగాలు చేసి మనకు సాధించిన ఈ స్వాతంత్రం కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళని స్మరించుకుంటూ, వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ, వాళ్ళ గుర్తుగా భారతదేశం పయనిస్తున్నటువంటి అభివృద్ధిని ఈరోజు నరేంద్ర మోడీ గారు గుర్తు చేస్తూ, ఏదైతే వోకల్ ఫర్ లోకల్ అనే నినాదంతో మన స్వదేశీ వస్తువులు ఈరోజు అమెరికాని మనం చూస్తున్నాం, మన మీద విధించినటువంటి ఏదైతే ఈ ట్యాక్స్లు ఉన్నాయో వాటిని మనం వాళ్ళ వస్తువులు మనం నిషేధిస్తూ, ఏదైతే లోకల్ బ్రాండ్స్ మనం తాగుతున్న కోకో కోలా ఏవైతే డ్రింక్స్ ఉన్నాయో వాటిని నిషేధిస్తూ, వాటిని తాగకుండా లోకల్ బ్రాండ్స్ మనం సపోర్ట్ చేసి మన దేశ అభివృద్ధిని, జీడిపిని పెంచుకోవాలనే ఉద్దేశంతో వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని నరేంద్ర మోడీ గారు మనందరికీ కొత్తగా ఇనిషియేటివ్ చేశారు. దాన్ని ఫాలో అవుతూ ప్రతి ఒక్కరు కూడా దేశభక్తిని, ప్రతి ఒక్క ఇంటి పైన జాతీయ జెండాని ఎగరవేసి, మన మూవెండని జెండాను ఎగరవేసి వాళ్ళ దేశభక్తిని చాటుకోవడం. దేశభక్తి అంటే ఒక మూవెండల జెండాలనే కాదు, మన దేశ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి వాడి మన దేశం కోసం పోరాడడానికి ఆల్రెడీ మన సైనికులు ఉన్నారు. కానీ మన దేశం కోసం మన లోకల్ గా మనం పోరాడాల్సింది విదేశీ వస్తువులపైన మనం పోరాటం సాధించాలి. మనం ఏదైతే స్వదేశీ వస్తువులు ఉన్నాయో వాటినే వాడి మన దేశభక్తిని చాటుకొని ప్రతి ఒక్కరికి భారతదేశం ప్రపంచం మొత్తానికి డెవలప్మెంట్ లో నెంబర్ 1 అవ్వాలని, ప్రపంచంలో అన్నిటిలో కూడా అన్ని రంగాల్లో మనం ముందుకు సాగాలని అన్నిటిని గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరికి భారత్ మాతాకి. మన భారత స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మన నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈ తిరంగా ర్యాలీని నిర్వహించడానికి నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మధుకర్జీ గారికి, అందరికీ, ఎమ్మెల్యే గారికి అందరికీ ధన్యవాదాలు. దేశ ప్రధాని గారి నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు ఘర్ ఘర్ తిరంగా ర్యాలీ సందర్భంగా ఈరోజు కబేలాలో ఉన్న ఉర్దూ కళాశాలలో ఘర్ ఘర్ తిరంగా ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీధర్ గారికి, అలాగే సంఘటన మంత్రి గారి అయిన మధుకర్జీ గారికి స్వాగతిస్తూ, అలాగే భారతదేశంలో 20% ఉన్న ముస్లిమ్స్ అన్ని రంగాల్లో కూడా ఈ దేశానికి సపోర్ట్ చేస్తారని చెప్పేసి మేము కూడా గర్వంగా ఈ దేశ పౌరులుగా గర్విస్తూ, అలాగే స్వతంత్రానికి ఎంతో మంది కృషి చేశారు. ఆ స్వతంత్ర వీళ్ళకి త్యాగానికి ప్రతిఫలంగానే ఈ రోజు మనందరం భారతదేశంలో హ్యాపీగా తిరగలుగుతున్నాం. దానికి ప్రతిగానే ఈ రోజు హిందూ ముస్లిమ్స్ అందరూ కలిసి ఈ స్వతంత్ర దేశ సెలబ్రేషన్ మనం చేసుకుంటున్నాం. దానికి గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన ఉర్దూ కాలేజ్ మేనేజ్మెంట్ కి మనస్ఫూర్తి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ.